నెల్లూరు చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రాంతాన్ని బట్టి రాష్ట్రాన్ని బట్టి వంటలు మారుతూ ఉంటాయి కదా. నెల్లూరు చేపల పులుసు మా ఫేవరెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మా ఊరు కూడా నెల్లూరు జిల్లాలోనే కాబట్టి. ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ పెట్టేసి ప్యాన్ కింద ఫైర్ పెట్టేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి దోరగా వేపి తీసుకోవాలి. రోల్ ఉన్న వాళ్ళు రోట్లో లేదంటే మిక్సీ జార్లో వేసి దాన్ని బ్లెండ్ చేయొచ్చు అనమాట. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని చేపల పులుసు కోసం, ఈ పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేపాలి. నేను మర్చిపోయి తర్వాత వేసాను, మీరైతే మర్చిపోకుండా వేయండి. కొంచెం మీడియం సైజ్ టమోటా కట్ చేసి వేసేసాను. తర్వాత దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసేసి పసుపు, కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ అయితే వేయట్లేదు, నేను ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నాను, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అవి వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. మర్చిపోయానని చెప్పాను కదా, మీరైతే ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే వేసేయండి. ఈ చేపల పులుసు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు మామిడికాయ కనుక వేస్ట్ చేసేలాగైతే పచ్చి మామిడికాయ పులుసు కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. చేపల పులుసుకి ఎప్పుడైనా పులుపు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇది మనం మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత చేపలు నీట్గా క్లీన్ చేసుకున్నవి వేసేసి మూత పెట్టేయడమే. ఇంతకీ మీ ఇంట్లో చేపల పులుసు తింటారా లేదా కూడా కామెంట్ చేయండి. మా చేపల పులుసు ఎలా చేశాను ఏంటి కూడా చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో మసాలా వేసినట్టు కనిపించింది కదా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పొడి వేసాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి ఫైనల్గా మన చేపల పులుసు మాత్రం రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది ఈ పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.